హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు విశ్వం విజయ్ గారు. జనరల్గా చాలామంది ఏంటి అంటే పాజిటివిటీ కన్నా నెగిటివిటీకి ఎక్కువ లోబడిపోతూ ఉంటారు. అలాగే మన ఇంట్లో కూడా చూసుకున్నట్లయితే ఎందుకు గొడవలు అవుతున్నాయి, ఎందుకు లక్ష్మి రావటం లేదు, ఎందుకు అప్పులు పాలు అయిపోతున్నాం, ఇలా రకరకాల సమస్యలు ఎందుకు వస్తున్నాయి అన్నప్పుడు ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీని అలాగే ఉండిపోవడం వల్ల అనమాట. అయితే ఇలాంటి నెగిటివ్ ఎనర్జీస్ని ఎలా రిమూవ్ చేయాలి అనే విషయంపై సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. హాయ్ అండి విరాట్ గారు. సార్, సింపుల్గా నా క్వశ్చన్ ఏంటి అంటే మన దగ్గర ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ని ఎలా తరిమేయాలి? ఎస్, మంచి ప్రశ్న అండి. ఓకే, అసలు ముందుగా నెగిటివ్ ఎనర్జీ వలన ఫస్ట్ మనకి ఏమేమిటి నెగిటివిటీ, ఓకే, మనం ఏమేమి కోల్పోతామో తెలుసుకుందామండి. ఇప్పుడు ఏదైనా ఒక యాక్టివిటీ చేయాలంటే ఫస్ట్ దాని ఎందుకు ఇంట్రెస్ట్ కలగాలండి. దాని ఎందుకు పర్ఫెక్ట్ సబ్జెక్ట్ ఎప్పుడైతే వస్తుందో మనకి ఇంట్రెస్ట్ కలుగుతుంది. ఎప్పుడైతే ఇంట్రెస్ట్ కలుగుతుందో అప్పుడు ఆ పనిని మనం చేయగలుగుతాం. ఎప్పుడైతే ఆ పనిని మనం చేస్తామో రిజల్ట్స్ ఆటోమేటిక్గా వస్తాయి. ఫస్ట్ నెగిటివ్ ఎనర్జీ వలన కలిగే నష్టాలు ఏంటో మనం చూద్దామండి. ఆ నెగిటివ్ ఎనర్జీ వలన ఓకే స్టూడెంట్ ఎవరైతే ఉంటున్నారో స్టడీస్ కూడా దెబ్బతింటాయండి. నెక్స్ట్ ఎకనామికల్గా ఫైనాన్షియల్ అప్పులు అవ్వడం అనేది మొదలు పెడుతుంటాయి. ఆర్థిక సమస్యతో పాటు అనారోగ్య సమస్యలు కూడా వస్తుంటాయి. ఏ ఇంట్లో అయితే పదే పదే ఇలాంటి సమస్యలు వస్తున్నాయంటే మనకు గుర్తుంచుకోవాల్సిందిలా కూడా నెగిటివ్ ఎనర్జీ అండి. ఆ నెగిటివ్ ఎనర్జీ వల్ల చాలా ఇష్యూస్ అనేది అవుతాయి. ఆ నెగిటివ్ ఎనర్జీ మనలో ఉంటుంది, సరౌండింగ్స్లో కూడా ఉంటుందండి. సో దాన్ని ఎట్లా తీసేయచ్చు అనేది కూడా మనం నేర్చుకుందామండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నిటికంటే కూడా ఉప్పు ఎక్కువగా నెగిటివ్ ఎనర్జీని తీసేస్తుంది. అందుకోసమే మీరు చూసొచ్చు పూర్వకాలంలో సముద్రపు స్నానాలు చేయమనేటోళ్ళు. సముద్రపు స్నానాలు ఎందుకు అన్నారంటే ఆ సముద్ర స్నానంలో ఏముంటుంది సార్, ఎక్కువ సాల్ట్ ఉంటుంది. ఓకే, ఎప్పుడైతే సాల్ట్ వస్తుందో మనలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ బయటే కాదు, ఎక్కువ ఏముంటుందని లోపలనే ఉంటుంది. ఆ నెగిటివ్ ఎనర్జీ మొత్తాన్ని అంతా తీసేస్తుందండి. ఓకే, లైట్. ఇప్పుడు ఒకవేళ రూమ్లో ఉన్నారు, మనీ అనేది రావట్లేదు మీకు, ఓకే, మనీ ఫ్లో అనేది జరగట్లేదు, మనీ బ్లాకేజ్ ఉన్నాయి, వాటిని ఎట్లా తీసేయాలి అంటే ఏం లేదండి, కల్లుపు ఐడియా ఉంటుంది, మనకు మార్కెట్లో దొరుకుతుంది. ఓకే, చిన్న ఒక గుప్పెడు, అంతే ఎక్కువ కాదు, ఒక గుప్పెడు తీసుకొని ఒక బౌల్లో, ఓకే, ఇట్లా ట్రాన్స్పరెన్సీ బౌల్స్ దొరుకుతుంటాయి, ఇందులో బౌల్స్లో వేసేసి ఇంట్లో ఏదైనా ఒక ఫస్ట్ ఒక కార్నర్లో పెట్టేస్తే ఏమవుతుందంటే ఈ సాల్ట్ ఏం చేస్తుందంటే మీలో ఉన్నటువంటి ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో దాన్ని మొత్తం లాగేస్తుంది. ఎస్పెషల్లీ ఇంట్లో ఎక్కడైతే బీరువాలు పెట్టుకుంటారో లేదా డబ్బులు పెట్టుకునే రూమ్ ఉంటుంది కదా, ఆ రూమ్లో ఏదైనా ఒక కార్నర్లో పెడితే ఏమవుతుందంటే అక్కడ ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అక్కడ ఉన్న మొత్తం లాగేస్తుంది. ఎప్పుడైతే నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోతుందో ఏమవుతుంది సార్, పాజిటివ్ ఎనర్జీ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ బౌల్ అనేది ముఖ్యంగా అంటే బౌల్ గ్లాస్ ఎలాగైనా పర్లేదు, ఏదైనా తీసుకోవచ్చు, గాజుది అయి ఉండాలి. గాజు అయితే బెటర్ అండి, ట్రాన్స్పరెన్సీగా ఉంటుంది. సో అందుకోసమే మనం గాజుని ప్రిఫర్ చేస్తుంటాం. ఓకే, అంటే ఏ కార్నర్ అనేది ఇంపార్టెంట్? ఏ కార్నర్ అయినా పెట్టుకోవచ్చు అండి, ఏ కార్నర్ అయినా కూడా పెట్టుకోవచ్చు. బట్ ఏంటి అంటే మెయిన్ ఏంటంటే ఉప్పు యొక్క గుణం ఏంటి అంటే నెగిటివిటీని అబ్జర్వ్ చేస్తుంది. సో ఇంకొక కాన్సెప్ట్స్ కూడా చెప్తాను. ఇంకోటి ఏంటంటే మనం ఎప్పుడూ స్నానం చేసేటప్పుడు ఏంటంటే గోరెచ్చటి నీళ్ళలో ఒక గుప్పెడు ఉప్పు, ఓకే, సాల్ట్ వేసి స్నానం చేయమంటారు. అట్లీస్ట్ 2 డేస్కి వస్తారు అట్లా, వీలుంటే ఎవ్రీడే కూడా చేసుకోవచ్చు. ఇట్లా ఎప్పుడైతే మనం సాల్ట్ వేస్తామో ఏమవుతాయి అంటే ఆ వాటర్లో ఏమవుతుందంటే సాల్ట్ వాటర్ అయిపోయినాయి. ఓకే, ఆ సాల్ట్ వాటర్తో మనం కనుక స్నానం చేయడం వల్ల ఏమవుతుందంటే మన లోపల ఉన్నటువంటి నెగిటివిటీ ఏదైతే ఉందో అదంతా కూడా తొలగిపోతుంది. ఆ నెగిటివిటీ ఉండడం వల్లనే మొత్తం మన లైఫ్లో ఏదైనా గ్రోత్ అనేది అడ్డగించేది ఏంటంటే నెగిటివిటీ. ఆ నెగిటివిటీ వెళ్ళిపోయింది అనుకోండి, ఎంత ప్రశాంతంగా ఉంటుందండి. ఓకే, సో దట్ మచ్ ఆఫ్ పవర్ ఇస్ ద సాల్ట్. అందుకోసం మీరు చూస్తుంటారు పూర్వకాలంలో మన పెద్దవాళ్ళు తిప్పేస్తుంటారు, అదంతా కూడా నెగిటివ్ సైన్స్ అండి. యాక్చువల్లీ ఇట్స్ అ సైన్స్. కానీ మనం ఏం చేస్తామంటే మూఢనమ్మకాన్ని కొట్టేస్తుంటాం. బట్ సాల్ట్కు అబ్జర్వేషన్ కెపాసిటీ ఏమవుతుందంటే మనిషి శరీరం చుట్టూ ఆరా ఉంటుందండి. ఓకే, పాజిటివ్ వ్యక్తుల చుట్టూ పాజిటివ్ ఆరా ఉంటుంది, నెగిటివ్ వ్యక్తుల చుట్టూ నెగిటివ్ ఆరా ఉంటుంది. చిన్నపిల్లలు అయితే మంచివారే, బట్ వారు ఎవరితో తిరుగుతున్నారో ఎవరెవరు వచ్చారో వారి యొక్క ప్రభావం ఏమవుతుందంటే ఈ ఆరాలోకి వస్తుంది. ఒక ఎగ్జాంపుల్ చూడండి, మీరు ఒక బర్త్డేకి వెళ్ళారు, ఓకే, లేదా మీ బర్త్డేనే, ఓకే, అందరూ వచ్చారు, మీరు ఒక మంచి ఎక్సలెంట్ డ్రెస్ వేసుకున్నారు, చాలా మంచిగా ఉన్నారు, బట్ అందరూ ఒకలా ఎనర్జీ లెవెల్స్ ఒకలా ఉండవు కదండి. ఎవరైనా నెగిటివ్ ఎనర్జీ కనుక ఉంటే ఏమవుతుందంటే మీ ఆరాలోకి వచ్చేస్తుంది. అది మీకు ఎప్పుడైనా తల తిరగడం కానీ కడుపు నొప్పి కానీ జస్ట్ అనీజీగా అనిపిస్తుంటుంది. ఎప్పుడైతే సాల్ట్ తిప్పేస్తారో ఏమవుతుందంటే మీ ఆరాలోకి వచ్చినటువంటి ఆ నెగిటివ్ ఎనర్జీని ఈ సాల్ట్ ఏమవుతుందంటే అబ్జర్వ్ చేసుకుంటుంది. సో ఇక్కడ నుంచి మనం తీసేస్తాం. సో ఇట్లాంటి టెక్నిక్స్ చాలా యూజ్ చేశారండి, మన పెద్దవాళ్ళు కూడా యూజ్ చేశారు. బట్ మనం ఏంటంటే చాలామంది బిలీవ్ చేయరు. ఎప్పుడైతే బిలీవ్ చేస్తారో అంటే కరెక్ట్గా తెలుసుకుంటే ఏం కాదు, అంటే ఏం తెలియని వాళ్ళకు కూడా ఎవరైనా చెప్తే నమ్ముతారు. ఓకే, అలాగే వర్కౌట్ అవుతుంది లా ఆఫ్ అట్రాక్షన్. ఇంకొకటి అన్నీ తెలిసిన వాళ్ళకు వర్కౌట్ అవుతుంది లా ఆఫ్ అట్రాక్షన్. బట్ కొంచెం తెలిసి కొంచెం తెలియని వారు ఉంటారు కదా, వారికి వర్కౌట్ అనేది అవ్వట్లేదండి. సో NaCl దీనికి ఉండే లక్షణాలు చాలా గొప్పవనే చెప్పాలి. వాటిలో నెగిటివ్ ఎనర్జీ రిమూవ్ చేసేయడం అనేది ఒక క్లుప్తమైన విషయం. దాన్ని మా కోసం వివరించినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. అట్ ది సేమ్ టైం నెగిటివ్ థాట్స్ అనేవి కూడా ఉంటాయి. నెగిటివ్ ఎనర్జీస్కి నెగిటివ్ థాట్స్ ఎంతవరకు ఎనర్జీ క్రియేట్ చేస్తాయి అంటే ఈ నెగిటివ్ ఎనర్జీ అనే దానికి ఈ నెగిటివ్ థాట్స్ వల్ల పుట్టుకొస్తాయా, ఆ నెగిటివ్ ఎనర్జీ అనేది ఎలా పుడుతుంది అంటారు అసలు? మంచి ప్రశ్న అండి.
థాట్ ఆల్సో ఎనర్జీ అండి. ఓకే, పదే పదే నెగిటివ్ థాట్స్ ఎవరైతే రిలీజ్ చేస్తున్నారో వాళ్ళ నుంచి నెగిటివ్ ఎనర్జీ అనేది ఫ్లో అవుతుంటుంది. ఓకే, అంతెందుకు సార్, మనం కూడా అంతే. ఓకే, డబ్బు సంపాదించాలని ప్రతి ఒక్కరికి ఉంటుందండి. ఓకే, నేను సంపాదిస్తానా, నా వల్ల కాదు, అది కూడా నాకు నెగిటివ్ థాటే అండి. సెల్ఫ్. ఓకే, ఒక ఇనుమును తుప్పు ఎట్లాగైతే ధ్వంసం చేస్తుందో మనిషి యొక్క నెగిటివ్ ఆలోచనలు కూడా వారిని ఏం చేస్తాయంటే వాళ్ళ గ్రోత్ని ఆపేస్తుంటాయి. అలాంటి ఆలోచనలు కనుక ఉన్న వాళ్ళకి కూడా ఓకే, ఎప్పుడైతే పాజిటివిటీ అంటే అలాంటి ఆలోచన గల వ్యక్తులు, అంటే సపోజ్ మీరు విరాట్ గారు చాలా పాజిటివ్గా ఉన్నారండి, మీ ఫ్రెండ్ అన్న నెగిటివ్ వ్యక్తి ఉన్నాడు, బట్ ఎప్పుడైతే మీ ఫ్రెండ్ ఎక్కువ సమయం మీతో గడుపుతుంటే ఏమవుతుంది అంటే మీలో ఉన్నటువంటి పాజిటివ్ లక్షణాలు వారి రిసీవింగ్ అనేది అవడం జరుగుతుందండి, లైఫ్లో గ్రోత్ అవుతూ ఉంటుందండి. సో ఇట్లా వరుస, లేదా అతనిలో ఉన్న ఒక నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ ఉందనుకోండి, మీకు ట్రాన్స్ఫర్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. నెగిటివ్ ఎమోషన్, నెగిటివ్ ఆలోచనలు సార్ కట్టలు తెచ్చుకున్నట్టు వచ్చేస్తాయి ఫాస్ట్గా. పాజిటివ్ అంత ఫాస్ట్గా రాదు సార్. పాజిటివ్ అంత ఫాస్ట్గా వచ్చి ప్రపంచం వేరేలా ఎప్పుడో మారిపోయేది. అవునవును, కరెక్టే. మరి అలాంటి పాజిటివ్ గుణాలను ఎలా పెంచుకోవాలంటే, సో అందుకోసం మనం ఏం చేస్తామంటే ఎవ్రీ సాటర్డే కూడా ఈవినింగ్ 7 PM ఒక ఫ్రీ అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ అనే క్లాస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ ఓకే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో దానికోసం వ్యూవర్స్ చేయాల్సిన పని ఏంటి అంటే కింద కామెంట్ సెక్షన్లోనూ డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేయడం ద్వారా ఓకే వారిని మా టీం మెంబర్స్ కాంటాక్ట్ అవుతారు, లేదా డిస్ప్లే అవుతున్న నెంబర్ని కాల్ చేయడం ద్వారా మా టీం మెంబర్సే వాళ్ళని యాడ్ చేయడం అనేది జరుగుతుంది. వండర్ఫుల్ సార్. ముఖ్యంగా ఈ ఫ్రీ క్లాస్ అన్నప్పుడు కేవలం మీరు మాత్రం మాట్లాడాలనుకుంటుందా సార్, వాళ్ళు కూడా ఏదైనా డౌట్స్ వాళ్ళు కూడా మాట్లాడొచ్చండి, ఏ క్వశ్చన్ అయినా అడగొచ్చండి వారు. సో ఎలాంటి డౌట్స్ అయినా వాళ్ళకి మీరు కంప్లీట్ హెల్ప్ చేస్తూ ఉంటారు. సో ముఖ్యంగా ఈ క్లాస్ ఉద్దేశం ఏంటి సార్? చాలామంది ఏంటంటే లిమిట్ లా ఆఫ్ అట్రాక్షన్ నిజంగా వర్కౌట్ అవుతుందా, ఓకే ఇది వర్కౌట్ అవుతుందా లేదా, ఓకే చాలామందికి నమ్మట్లేదండి. ఎప్పుడైతే నమ్మడం లేదో అక్కడ వర్కౌట్ అనేది కాదు, అసలు లా ఆఫ్ అట్రాక్షన్ బియాండ్ దట్ కొంచెం సైన్స్ ప్రిన్సిపల్స్ అక్కడ ఉంటాయి, వాటిని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో అది కనుక వారు నేర్చుకుంటే వాళ్ళ లైఫ్లో కావాల్సిన హెల్త్ను, వెల్త్ను, రిలేషన్షిప్ను, కెరియర్ను అన్నీ పెంచుకోవచ్చండి. సో అందుకోసం ఈ కండక్ట్ అనేది చేయడం జరుగుతుంది. వండర్ఫుల్ సార్. మీరు చెప్పిన అన్ని అంశాలు కూడా ప్రతి ఒక్కరికి హెల్ప్ఫుల్గా చేరేటట్లు ఈ క్లాస్ ఉండాలని నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను సార్. కేవలం ఈ క్లాస్ అనే కాదు, మనం కూడా ఈ వీడియోస్ ద్వారా మరింత నాలెడ్జ్ బయటకి చెప్పాలని, ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అనే సబ్జెక్టు అవగాహన క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.